ఎట్లా అంటే గట్లనే నేను మేడం. సైలెంట్ గా ఉంటా కానీ మా మేడం సైలెంట్ గా ఉండదు కదా. మీ రిలేటివ్స్ అందరికి కాల్ చేస్తే చేయమంటారా మరి? ఎందుకు మేడం మాట్లాడతారా? రిలేటివ్స్ కాల్ చేసి చెప్తారు, ఇట్లా లోన్ తీసుకున్నాడు అతను అని ఎగ్గొట్టి ఇట్లా కట్టట్లేదు లోన్ అని చెప్తారు. అట్లా చెప్తే ఇజ్జత్ పోతే బాగుంటుందా సార్? లేకుంటే మా మేడం కాల్ చేస్తుంది, ఇంకా గట్టిగా మాట్లాడుతుంది, అంత గలీజ్గా మాట్లాడుతుంది. రిలేటివ్స్ కాల్ చేస్తారు, ఇక మీ ఇష్టం సార్. ఇవ్వండి మీ మేడం చూద్దాం ఎంత గట్టిగా మాట్లాడుతుందో. మీ అడ్రస్ మొత్తం నా దగ్గర ఉంటుంది తెలుసా. అడ్రసా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. బ్లాక్మెయిల్ చేసే ఏజెంట్స్ తోటి ఏ విధంగా మాట్లాడినో ఈ యొక్క వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో హలో సార్. ఏమైంది హలో. మేడం, ఎన్నిసార్లు కాల్ చేస్తావు? ఏం రెస్పాన్స్ కావట్లేదండి. మళ్ళీ ఏం చెప్పాలండి? పేటిఎం పర్సనల్ లోన్ అప్డేట్ చేసుకొని కట్టరా? కట్ టైం పడుతుంది నాకు. ఎంత టైం అవుతుంది నెక్స్ట్ మంత్ చేద్దాం. సార్? నాకు తెలియదు సార్. ఈరోజు నాకు మధ్యాహ్నం కల్లా వేయండి సార్. మినిమం కొన్ని అయినా వేసుకోండి సార్. లేవు మేడం. నువ్వు వేయకుంటే నేను ఎట్లా చూడాలి అట్లా చూసుకుంటా. ఇక అంటే ఊరు మొత్తం చేసినంటే ఇక నీ ఇజ్జత్ ఎట్లా తీయాలి నేను అట్లా చూస్తా. అర్థం కదా నాకు. సరేనా? ఏంటండి కట్టుకోండి సార్. ఇంత ఇజ్జత్ ఈ ఇస్తున్నా? డేట్ కూడా ఇచ్చారు అప్పుడే. మరి ఎందుకు సార్? కట్టుకోమని చెప్తున్నా, మధ్యాహ్నం కల్లా కొన్ని అయినా కట్టుకోమని చెప్తున్నా, అప్డేట్ అయినా చేసుకోమని చెప్తున్నాగా. కట్టకపోతే ఇజ్జత్ ఇస్తావా అది ఊర్లో? ఎప్పుడు కడతారు? ఎప్పుడు కడతారు? కట్టకపోతే ఇజ్జత్ ఇస్తావా అది ఊర్లో అంటున్నాం మేడం. మరి ఎప్పుడు? మరి కట్టరా సార్? మినిమం కొన్ని అయినా కట్టుకోండి సార్. కొన్ని గిట్లేదు ఇప్పుడు ప్రజెంట్. సార్ నాకు సార్ ఈరోజు మధ్యాహ్నం కల్లా కొన్ని అయినా కట్టుకోండి సార్. ఇక ఎందుకు మేడం? సార్ ఎట్లా తెచ్చుకొని కడతారో ఇక మీకు తెలియదు సార్. కానీ అది కాదు మేడం, టీఎల్ అది కాదు. అడ్రస్ కాంచి నా దగ్గర ఉంటుంది, అన్నీ ఉంటుంది తెలుసా. ఏముంటాయి? మీ అడ్రస్ మొత్తం నా దగ్గర ఉంటుంది తెలుసా. అడ్రసా? మీ అడ్రస్ అడ్రస్ నేనే ఇచ్చిన కదా, నీ దగ్గర ఉండదు మరి. నేను వచ్చి అయినా ఎట్లా తీసుకోవాలి? మా మేనేజర్ కూడా మీ దగ్గరకు వచ్చి అయినా ఎట్లా తీసుకుంటారు. మేనేజర్ మినిమం మధ్యాహ్నం నాకు మినిమం ఇన్ని కడతా అంటే చెప్పి సైలెంట్గా ఉంటా. లేదంటే వైలెంట్గా అవుతావా? అవును. ఎంత వైలెంట్ అవుతావు? 3 లక్షలు తీసుకురు. తీసుకున్నా, ఇచ్చారు కాబట్టి. ఎంత పెండింగ్? ఈరోజు మధ్యాహ్నం కట్టుకోము సార్. లేదు మేడం. 54,391 రూపాయలు కట్టుకోవాలి సార్ మీరు ఇప్పుడు. చూస్తా. మీ మంత్ కట్టుకుంటే ఇంకా మీకు కాల్స్ కూడా చేయండి సార్ నెక్స్ట్ మంత్ తప్ప. ఈ మంత్ లో మా నుంచి ఒక్క కాల్ కూడా రాదు. మినిమం కొన్ని అయినా కట్టుకోండి సార్ అని చెప్తున్నా కదా నేను. సెటిల్మెంట్ తీసుకుంటారా? 60% ఇస్తాం మేము. అది కాదు మేడం. చెప్పండి సార్. మీరు కట్టకపోతే వైలెంట్గా అయితే చెప్పారు కదా, నేను వైలెన్స్ కోరుకుంటాను. అవునా? ఎంత వైలెంట్గా అయితే చూద్దాం అనుకుంటున్నా. చేస్తారు కానీ కట్టుకోండి సార్. లేదు మేడం, అమౌంట్ నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేద్దాం. మినిమం కొన్ని అయినా కట్టుకోండి సార్. సెటిల్మెంట్ అయినా ఇస్తాం అంటున్నాం కదా. కొన్ని 60%. అవుట్ స్టాండింగ్ ఎంత? మీరు మొత్తం 3 lakhs తీసుకున్నారు సార్. ఇప్పుడు ఎంత పెండింగ్ అని చెప్పి. ఇప్పుడు మీ 54,391 రూపాయలు ఉన్నాయి సార్. ఇప్పుడు మినిమం కొన్నైనా కట్టుకోండి సార్. ఇంత ఉంది సార్ మీ పెండింగ్. నేను కట్టకపోతే ఇప్పుడు నాకు టైం పడుతుంది మేడం, నెక్స్ట్ మంత్ చేస్తా అంటున్నాను సెటిల్మెంట్. ఇంకెప్పుడు కడతారు సార్? మంత్ ఎండింగ్ కూడా వస్తుంది సార్. మినిమం కొన్నైనా కట్టండి అని చెప్తున్నా కదా. నెక్స్ట్ మంత్ 54,000. నా పరిస్థితి నెక్స్ట్ మంత్ మినిమం సెటిల్మెంట్స్ కూడా ఇస్తా అంటున్నారు కదా సార్ నీకు. సెటిల్మెంట్ నెక్స్ట్ మంత్ ఇస్తా అంటున్నా కదా. ఇప్పుడు ఇవ్వండి సార్. నెక్స్ట్ మంత్ ఎప్పుడు ఇస్తారు సార్? ఇప్పుడు చెట్టు పెట్టగానే కాయలు వస్తాయి మేడం. ఇప్పుడు లేవు కాయలు, అప్పుడు ఎట్లా వచ్చినాయంటే టైం పడుతుంది. తీసుకున్నారు సార్. ఫస్ట్ ఎట్లా తీసుకున్నారు సార్? అంటే కాయలు కట్టగానే తీసుకున్నారా? ఏంది మేడం? అప్పుడు కూడా అట్నే తీసుకున్నారా సార్? అట్లా తీసుకున్నాడా? అవునా? కట్టుకోండి సార్. లేదు మేడం, నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ మధ్యాహ్నం కాలం మినిమం కొన్ని అయినా కట్టుకోండి సార్. లేదు మేడం, నాకు అనవసరంగా కేసు సార్. లేదండి, ఇంకెప్పుడు కడతారు సార్? మీ అడ్రస్ మా దగ్గర ఉంటుంది, మీ కాంటాక్ట్ లిస్ట్ మా దగ్గర ఉంటుంది అని చెప్తుంటా. అట్లా బెదిరేది మేడం, కస్టమర్స్ అట్లా బెదిరిస్తారా మీరు? కస్టమర్లే మీ దేవుళ్ళు. మీ దేవుళ్ళని ఏం చేయాలి? మొక్కాలి. సార్ కట్టుకోవచ్చు సార్. మినిమం అప్డేట్ కూడా లేదు మేడం, అమౌంట్ లేదా మీకు అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు వినాలి. మినిమం కొన్ని అయినా కట్టుకోవాలంటున్నారు సార్. సెటిల్మెంట్ కూడా ఇస్తా అంటున్నాం. సెటిల్మెంట్ ఇస్తా అంటున్నారు. అమౌంట్ లేదు, నెక్స్ట్ మంత్ అమౌంట్ వస్తుంది. అది కాదంటున్నాం. అది కాదంటే నెక్స్ట్ మంత్ అమౌంట్ వస్తుంది, కట్టేస్తాం. ఏంటి సార్? నెక్స్ట్ మంత్ అమౌంట్ వస్తుంది, కట్టేస్తాం. నెక్స్ట్ మంత్ ఎప్పుడు కడతారు సార్ మరి? నెక్స్ట్ మంత్ 20కి అట్లా కడతా. 20కి వస్తారా? పక్క 10 కల్లా కట్టుకోండి సార్. 10 కల్లా చూద్దాం మేడం, ట్రై చేస్తాం. ఓకే సార్. ఓకే మేడం. హలో సార్. ఏంటి సార్ ఏం రెస్పాండ్ కావట్లేదు? రెస్పాండ్ అవ్వాలంటే ఇన్కమింగ్ ఉండాలి కదా, జేబులో పైసలు ఉండాలి. ఎట్లా రెస్పాండ్ కావాలి? కొన్ని కట్టుకోమంటున్నారా సార్? కొన్ని 100 రూపాయలు కట్టా? 100 రూపాయలు కడితే సరిపోతుందా? 100 రూపాయలు ఎట్లా కడతారు సార్ మీరు? 100 రూపాయలు తీసుకున్నారా కడతానికి? మరి మొత్తం తీసుకున్నా, మొత్తం కడతాను. ఆగండి కొద్దిగా, సెటిల్మెంట్ చేస్తే నెక్స్ట్ మంత్ అని చెప్పిన కదా. ఎప్పుడు కడతారు? నెక్స్ట్ మంత్ నేనైతే ఇవ్వను సార్. మినిమం మీ మంత్ ఎండింగ్ లో కొన్ని కట్టుకోండి. నా దగ్గర అమౌంట్ లేదు,
నేను నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకుంటా అని చెప్తున్నా. వేరే వాళ్ళని అడుక్కొనైనా కొట్టుకోండి, నా కడిలో అని చెప్తే నేను వింటానా సార్? మినిమం కొన్నైనా కట్టుకోండి సార్. కొన్ని అంటే 100 రూపాయలు కడతా మేడం, 100 రూపాయలు కంటే అడ్జస్ట్ చేయలేదు ఇప్పుడు నేను. 100 రూపాయలు ఎట్లా కడతారండి? ఫోన్ పే. 100 రూపాయలు తీసుకున్నారా? 100 రూపాయలే తీసుకున్నారా చెప్పు. 100 రూపాయలు తీసుకోలేదు మేడం, బట్ 100 రూపాయలు అడ్జస్ట్మెంట్ చేయగలదు ఇప్పుడు. మీ ఇష్టం, మీ ఫ్రెండ్స్ అయినా ఎవరినైనా అడిగానే మరి. నాకు ఫ్రెండ్స్ లేరు మేడం. ఒకసారి మా మేనేజర్ తోటి మాట్లాడండి. మేనేజర్ వద్దు మేడం, మేనేజర్ అందరికి ఎట్లా ఉంటారో తెలియదా? ఫస్ట్ మా మేనేజర్ తోటి మాట్లాడండి. మేడం ఏమైంది సార్? పేమెంట్ కట్టమని అంటే ఏమంటున్నారు? 100 రూపాయలు. హలో మేడం చెప్పండి మేడం. ఏమైంది సార్? పేమెంట్ కట్టమంటే ఏమో అంటున్నారు. ఏమంటే ఏమన్నా చెప్పండి క్లారిటీగా. అదే 100 కడతా అంటున్నారు, 100 రూపాయలు కడతా అని తీసుకున్నారా? 100 కాదు, ఎంతో కొంత కట్టు, నా దగ్గర లేవని చెప్పిన. ఫస్ట్ నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తా అంటే ఎంతో కొంత కట్టు, ఎంతో కొంత కట్టు అంటే 100 రూపాయలు అడ్జస్ట్మెంట్ చేయగలదని చెప్పిన. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకుంటారు, ఓకే. ఈ మంత్ పేమెంట్ అప్డేట్ చేయాలి కదా. చేయాలి మేడం, అమౌంట్ లేదు మేడం. మరి అమౌంట్ లేదంటే ఎట్లా సార్? ఈఎంఐ కట్టుకుంటాను కదా, తీసుకున్నారు లోన్. సిచ్యువేషన్ చెప్పి రాదు కదా మేడం. ఓకే సార్, జిందగీ ఏమవుతుందో ఎవరికి తెలుస్తుంది కదా. మాకు లోన్ తీసుకోగా అవన్నీ చెప్పలేదు కదా సార్. నాకే తెలుసు కదా, మీకు చెప్పడానికి నాకు తెలియదు కదా. మరి మీకు తెలియనప్పుడు లోన్ ఎందుకు తీసుకున్నారు సార్? ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని. తెలియనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మేము లోన్ కట్టమని చెప్పి తీసుకున్నారా మాకు? మరి ఏం చేయాలి చెప్పండి మేడం. లోన్ కట్టండి సార్. లోన్ చెప్పండి. ఏ లోన్ రాకుండా చెయ్యట్లే. హలో మేడం, ఓటీపీ చెప్తారా మరి? చెప్పండి. ఓటీపీ ఎవరికి చెప్ప. మరి కట్టండి లోన్, మినిమం అమౌంట్ అన్న. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకుంటే మీకు వినపడలేదా? నెక్స్ట్ మంత్ ఎప్పుడు సార్? మంత్ ఎండింగ్ వచ్చింది. బిఫోర్ 10th చేస్తా. బిఫోర్ 10th కంప్లీట్ చేస్తా. నెక్స్ట్ మంత్ 10th వరకు కంప్లీట్ చేస్తారా? చేస్తా. సరే. హలో హలో సార్. హలో చెప్పండి చెప్పండి. పేటిఎం నుంచి సార్. పేమెంట్ చేయట్లేదు. ఎంతమంది ఫోన్ చేస్తారు మేడం? ఇప్పుడే మాట్లాడలేం కాలేదు మనం. ఎవరు మాట్లాడారు సార్? మీ తరపున 2-3 మేడలు మాట్లాడారు. అవునా? ఏమన్నారు సార్ మరి? నెక్స్ట్ మంత్ చేస్తా అని చెప్పి. నెక్స్ట్ మంత్ మరి డబుల్ నెక్స్ట్ మంత్ వరకు కావాలంటే ఇప్పుడు మినిమం అమౌంట్ అన్న పే చేయాలి కదా. లేదు మేడం, అమౌంట్ లేదు ఇప్పుడు. లేదంటే ఎట్లా సార్? తీసుకున్నారుగా లోను, కట్టాలిగా. కడతాం మేడం, కట్టని చెప్పలేదు, కడదామని తీసుకున్నా. కడదామని చూసిల్లు కానీ కట్టలేదు కదా సార్. కట్టాలిగా, లోన్ కట్టకుంటే ఎట్లా సార్? కట్టాలి మేడం, ఎట్లా కట్టకపోతే ఎట్లా? మరి మినిమం అమౌంట్ ఎంతో కొంత వేయండి కదా. ఈ రోజు అప్డేట్, ఇప్పుడు పేమెంట్ అప్డేట్ చేయాలి ఇప్పుడు కదా. ఏం 6 లేదు. months నుంచి కట్టాలి. ఇందాక ఏదో ఒక మెసేజ్ బాంబులు పెట్టినా ఓటీపీ బాగా వచ్చినాయి, ఎట్లా మేడం అట్లా? ఏం సార్ మెసేజ్ బాంబులు పెడుతున్నా మీరు ఎట్లా? మేము ఎందుకు పెడతాం సార్? మీరెందుకు పెడుతున్నారు అంటే మెసేజ్ బాంబులు అంటే మీకు ఐడియా ఉందని దాని మీనింగ్ అదే కదా. ఏంటి సార్? మెసేజ్ బాంబులు పెట్టారంటే మేమెందుకు పెడతారంటే మెసేజ్ బాంబులు అంటే మీకు ఐడియా ఉంది కదా. ఏంటి సార్? ఏంది? ఆ పక్క మేడం సైలెంట్ ఉండమని చెప్పండి. ఏంటి సార్? మెసేజ్ బాంబులు పెట్టారా అంటే అదే మేడం, అదే కదా. మరి మేము ఎట్లా అని చెప్పారు కదా, దాని మీనింగ్ ఏంది? మెసేజ్ బాంబులు అంటే మీకు ఐడియా ఉంది. మెసేజ్ పెట్టిల్లు అన్నట్టు వినబడ్డది. మేమేం మెసేజ్ పెట్టినామని నేను అన్నా. వావ్, గుడ్ కవరింగ్. మీ దగ్గర కవర్ అయితే మాకేమవుతుంది సార్? మీరు లోన్ గుడ్ కవరింగ్. హలో హలో సార్, వెరీ గుడ్ కవరింగ్. మీ దగ్గర కవర్ చేయాల్సిన అవసరం మాకేం సార్? మీరు లోన్ కట్టండి అని అంటే. నేను మెసేజ్ బాంబర్ ఎందుకు పెట్టారంటే మేము ఎందుకు పెడతామని చెప్పారు. దాని మీనింగ్ ఏంది? మెసేజ్ బాంబర్ అంటే మీకు ఐడియా ఉంది, అవునా? మెసేజ్ పెట్టారంటే మేమేం మెసేజ్ పెట్టినా సార్, ఎందుకు పెట్టామని నేను అన్నా. అచ్చా, మెసేజ్ పెట్టాలంటే ఇప్పుడు పెట్టరా సార్? మేము పెట్టాలా మరి? ఓటీపీ చెప్పండి సరేనా? ఏం ఓటీపీ? వస్తుంది చెప్పండి మరి. మేము ఓటీపీ బ్లాక్ మెయిల్ చేస్తే మాకేమవుతుంది సార్? ఓటీపీ చెప్తే డబ్బులు పోతాయి మేడం, నేను చెప్ప. మరి నేను మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తే నాకేమవుతుంది సార్? లోన్ కట్టండి అని చెప్తున్నా జెన్యూన్ గానే. మీకు మాట్లాడరు. హలో మేడం సార్, పేమెంట్ మినిమం పేమెంట్ అన్న అప్డేట్. మినిమం పేమెంట్ ఏం లేదు మేడం ప్రజెంట్ నా దగ్గర. ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? మాది ఎక్కడైతే ఎందుకు సార్? పేమెంట్ చేయండి అంటే చెప్పండి మేడం. స్లాంగ్, మీ స్లాంగ్ నా స్లాంగ్ ఇద్దరు ఒకేలా ఉన్నారు, అందుకని అడిగాను. అవునా సార్? స్లాంగ్ ఒకేలా ఉంది కదా, మరి పేమెంట్ చేయండి సార్. లోన్ తీసుకున్నారుగా. చెప్పండి మేడం. ఎక్కడ మీది? హైదరాబాద్ సార్. హైదరాబాద్, తెలంగాణ మీరు? అవును సార్. చేస్తా, నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తా. సరే సార్, పేమెంట్ ఈ రోజు ఈఎంఐ పే చేయండి కదా. ఈఎంఐ లేదు, ఆ ఎంఐ లేదు, ఏం లేదు మేడం. టైం పడుతుంది. టైం పడుతుంది అంటే ఎట్లా సార్? నేను సైలెంట్ గా ఉంటా కానీ మా మేడం సైలెంట్ గా ఉండదు కదా. మీ రిలేటివ్స్ అందరికి కాల్ చేస్తే చేయమంటారా మరి? ఎందుకు మేడం మాట్లాడతారా? రిలేటివ్స్ కాల్ చేసి చెప్తారు, ఇట్లా లోన్ తీసుకున్నాడు అతనని ఎగ్గొట్టి ఇట్లా కట్టట్లేదు లోన్ అని చెప్తారు. అట్లా చెప్తే ఇజ్జత్ పోతే బాగుంటుందా సార్?
ఆ మేడం పక్కన అరుస్తుంది కదా, కొద్ది దూరం వెళ్ళి మాట్లాడమని చెప్పండి. అట్లనే అరుస్తారు సార్, మీకు మెల్లగా చెప్తే అర్థం అవుతలేదు కదా, అట్లనే అరుస్తారు కష్టం లేదంటే మీ నేను ఇంకా ప్రొపరేటర్ మీకు కి రూమ్ సైజ్ పెంచమని చెప్పండి. దూరం దూరం కూర్చొని మాట్లాడండి. దొండపల్లి బ్యాచ్ లాగా ఒకే బ్యాచ్ కూర్చొని మాట్లాడుతారా? బ్యాచ్లు మరి మీరు లోన్ కట్టకుంటే ఏం చేస్తారు సార్? ఎగ్గుటి తిరిగినాక బ్యాచ్ కూర్చొని కట్టినా కానీ ఉడతలేదు కదా. ఆ. అది కాదు మేడం, మీ ప్రొపరేటర్ చెప్పండి రూమ్ సైజులు పెంచమని చెప్పండి. దూరం దూరం కూర్చోండి. మీరు లోన్ కడితే పెంచుతారు సార్, మీరు లోన్ కట్టారు కదా. లోన్ నెక్స్ట్ మంత్ కడదాం. రూమ్ సైజ్ పెంచాలి. ఇప్పుడు పెంచితే ఈఎంఐ కట్టండి సార్. లేదు మేడం, లేవు మేడం అంటే లోన్ లేవు అనేది ఇస్తున్నారు సార్. ఈఎంఐ డే మీకు ట్రైనింగ్ బాగా ఇవ్వలేరు మేడం. నాకు అవునా తెలిసి సార్? మీకు మీరు జాబ్ లో జాయిన్ అయ్యి లెస్ దెన్ 6 months అయింది. అంటే 6 నెలలు కూడా కాలేదు. అవునా కదా? అవునా సార్? అవునా మీకు కదా? అన్ని తెలుసు మరి పేమెంట్ చేసేది ఎందుకు తెలియదు సార్? పేమెంట్ చేసి కూడా తెలుసు మేడం. నెక్స్ట్ మంత్ చేస్తాను చెప్తున్నా కదా, దానికోసమే. నెక్స్ట్ మంత్ చేస్తారు సార్. ఇప్పుడు పేమెంట్ అప్డేట్ అనే చేయండి కదా. నెక్స్ట్ మంత్ అప్డేట్ చేస్తాను, మళ్ళీ ఇప్పుడు అప్డేట్ చేయమంటారా మేడం? మీరు డబ్బులు లేవు మేడం ప్రజెంట్. ఇంకా 39,000 కట్టనీకే సార్ ఇంతగానం చేస్తున్నారు. ఎంతో కొంత ఇప్పుడు పేమెంట్ అప్డేట్ చేయండి, మిగతా తర్వాత నెక్స్ట్ మంత్ కట్టుకోండి అంటే సార్. వినండి ఒకటి మేడం, ఆ. జీవితంలో కష్టం వచ్చినప్పుడు 100 రూపాయలకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నాకు కొద్దిగా స్ట్రగుల్ ఉంది. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తాను చెప్తున్నా కదా. రిలేటివ్స్ అవన్నీ కాల్ చేసినా, వానికి అవన్నీ కాల్ చేస్తా, వీనికి కాల్ చేస్తా అంటే రూపాయి కూడా కట్ట నేను. కాదు సార్, అవన్నీ మాకు మేము వింటాం సార్, బ్యాంక్ వాళ్ళు తినరు కదా బ్యాంకు మీరు చెప్పండి, మీకు మీ పైన ఉంటుంది కదా బ్యాంకు. సార్. మేము చెప్తే తింటారా సార్? అరే మేడం, మీరు చెప్తే ఎందుకున్నది మేడం? మీరు కొంచెం కూడా అమౌంట్ పే చేయకుండా మేము చెప్తే వింటారా మా మేడం వాళ్ళు? మీరు కడితే కదా సార్, మినిమం అమౌంట్ అయినా పే చేస్తే అతను కట్టుకుంటున్నాడు, జెన్యున్ కస్టమర్, నెక్స్ట్ మంత్ కడతా అన్నాడు అని మేము చెప్పచ్చు. లేకుండా మా మేడం కాల్ చేస్తుంది, ఇంకా గట్టిగా మాట్లాడుతుంది, అంత గలీజ్గా మాట్లాడుతుంది, రిలేటివ్స్ కాల్ చేస్తారు, ఇక మీ ఇష్టం సార్. ఇవ్వండి మీ మేడం చూద్దాం ఎంత గట్టిగా మాట్లాడుతుందో. సరే సార్ ఆగండి, ఇస్తా. మేనేజర్ దగ్గర ఉంది మేడం, వచ్చాక ఇస్తా, ఆగండి. ఇట్లా ఎందుకు మేడం? ఇల్లీగల్ రికవరీ అలవాటు అయిపోయిందా మీకు? అట్లా కస్టమర్ భయపెట్టడం. ఏంటి సార్? హలో, ఏమైంది సార్? పేమెంట్ ఇంకా అప్డేట్ చేయలేదు. హూ ఆర్ యూ? పేటిఎం నుంచి కాల్ చేస్తున్నాను సార్. పేమెంట్ గురించి మాట్లాడండి ఫస్ట్. అదే ఫస్ట్ పేమెంట్ గురించి మాట్లాడదాం కానీ, ఏం పేరు చెప్పండి మీకు ఫస్ట్. ఏంటి పేరేం పేరు మేడం? మీకెందుకు సార్ అది? మీకు అవసరం లేని విషయాల గురించి ఎందుకు మీకు? ఫస్ట్ పేమెంట్ గురించి మాట్లాడండి. అచ్చా, ఇప్పుడు నాకు కాల్ చేసినప్పుడు నాకు అవసరం లేకపోతే చంద్రబాబు నాయుడుకి అవసరం ఉంటుందా? నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నా, మీరేం మాట్లాడుతున్నారు? నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నా, మీరేం ఆన్సర్ చెప్తున్నారు నాకు? హలో. హలో మేడం, సార్ చెప్పండి. ఏది మేడం మీ మేడం కి ఆన్సర్ చెప్పట్రా? ట్రైనింగ్ బాగా ఇవ్వలేరా మీరు? ఏమన్నారు సార్? మేడం ఏమన్నారు? మేడం ఏమన్నారంటే ఇన్నోసెంట్ కస్టమర్ అని చెప్పేసి భయపెడదాం అనుకున్నాను. ఆహా, మీరు చాలా ఇన్నోసెంట్ కాదని అర్థమైంది కావచ్చు కదా మేడంకి. అప్పుడే ఫోన్ ఇచ్చేసింది మళ్ళీ. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.